గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరాధార ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ బయలుదేరి చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కార్యకర్తలు కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజలకు ఓ పద్ధతి ప్రకారంగా డెవలప్మెంట్ చేద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడుపుదామనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఆయనకు కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్షాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలా, ప్రజలలో ఎట్లా బదలాం చేసి ఈ పార్టీని ముంచాలా అనే ఆలోచనతోటి ఆయన కార్యక్రమం, ఆయన పార్టీ మునిగినా పర్వాలేదు, కానీ కక్షపూరితమైన, ఎందుకనంటే ఆయన జైలుకు పోయి వచ్చిండు కాబట్టి ఆ కక్ష తీసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇవాళ 22 మాసాల నుంచి లెక్కలు కడితే మొత్తం టోటల్గా ఎన్ని కమిషన్లు వేశాడు, ఎన్ని ఎంక్వైరీలు వేశాడు, ఎన్నిటి మీద చూస్తే ఈ ఫార్ములా అని మిగతా కార్యక్రమాలు ఎన్ని చేశాడు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసేస్తే నెలకు ఒకసారి ప్రజలను డైవర్షన్ చేసే కార్యక్రమాలు, అభివృద్ధి అనేది మూసి అని, అదే హైడ్రా అని పెద్ద కథ పెట్టి ఒక కార్యక్రమం చేసి ప్రజలలో ఆందోళనకరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఇవాళ ఘోష్ కమిషన్ అనేది ఒక కార్యక్రమం పెట్టి కాళేశ్వరం 20 మాసాల నుంచి నీళ్లు రాకుండా చూసినటువంటి దుర్మార్గమైన